వేస్తానా ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేశారు కదా ఎందుకు వేస్తాను ప్రజలకు మంచి జరగడానికే కదా ఇక్కడ జరుగుతుందన్నా బ్రిడ్జ్ అక్కడ వరకు కాదన్నా అక్కడ కమ్మేల అవతల వరకు వేయాలి బ్రిడ్జ్ ఇక్కడ చూడు అక్కడ అట్లా లోపట పాపము కూరగాయలు అమ్ముకుంటారు లోపట వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది చూడండి పాపము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చి ఎక్కడెక్కడ పబ్లిక్ అంతా ఇక్కడ జమ అయితే ఎట్లుంటుంది చెప్పు అంటే దీంట్లో సేఫ్ ఉంది ఇప్పుడు దేనికి సేఫ్ అది పెట్టి అంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం తప్ప లేకపోతే ఇంజనీర్ పనితనం తప్ప కేంద్ర ప్రభుత్వం తప్పు ఇంజనీరింగ్ వాడు ఎట్లా అంటే అట్లా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఏమో బ్రిడ్జ్ చేయడానికి వేస్తారు ఈ రోడ్ల గురించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి ప్లానింగ్ ఎక్కడ ఉండాలి ప్లానింగ్ ఇంజనీరింగ్ అయినప్పుడు ప్లానింగ్ అక్కడ వరకు ఉండాలి వీళ్ళందరికీ ట్రాఫిక్ లో జామ్ అయితే ఇవన్నీ జామ్ అవుతాయి అని ఎండలేదు ఇప్పుడు సేఫ్టీ ఎవరికైంది నంబర్ పెట్టడానికి అయింది చే నెంబర్కి అయింది ఇదంతా చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటారు కదా ఆయన పర్యటన శాఖ మంత్రి రోడ్లో గిట్టనేమో వేరే మంత్రి ఉంటాడు పర్యటన శాఖ అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు 2 సార్లు ఎంపీ అయ్యిండు 2 సార్లు కేంద్ర మంత్రి కూడా దాని వల్ల అంబర్పేటకి ఏమన్నా లాభం చేసింది లాభం అనేది ఏం లేదు కిషన్ రెడ్డి సార్ చేసింది ఏం లేదు అది చేసిందంటే ఇదంతా పబ్లిక్ చూడండి కూరగాయల మార్కెట్ లో చూడండి ఇదంతా ట్రాఫిక్ చూడండి ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా తిరిగేసి వస్తుంది మొత్తం 2 కిలోమీటర్ పెట్రోల్ వేస్ట్ టైం మెయిన్ పెట్రోల్ కంటే కూడా సమయం ముఖ్యం ఇప్పుడు ఎవరైనా గర్భవతికి ఇట్లా ఉన్నారనుకో ట్రాఫిక్ లో ఇరికిరు అనుకో వాళ్ళు ఏం కావాలి అప్పుడు కిషన్ రెడ్డి సార్ నేను చాలా డెవలప్ చేసిన అంటుండు ఏం డెవలప్ చేసాడు ఆయనకేరు కాదు ఆయననే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు నేను కూడా స్థానికుని నేను కూడా చూస్తున్నా ఏం డెవలప్మెంట్ లేదు అయితే మొన్న ఇట్లనే ఒక ప్రెస్ మీట్లు ఏమన్నాడు అంటే దాని కాదు ఇందులో తప్పు రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని చెప్తుండు అంటే ఏదైతే ఆఫీసర్లు ఉండరో వాళ్ళదే తప్పు అంటుండు ఎవరికి సంబంధం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదుగా డబ్బులు రోడ్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు మాత్రం సెంటర్ ఇస్తుంది కదా సెంటర్ మంత్రి అయినప్పుడు నువ్వు ఎట్లా చేసినావు అవన్నీ అడిగేటోళ్ళు లేక ఇప్పుడు ఏదో మంచి రామనుకోడు కానీ ఇక్కడ చెడే ఎక్కువైంది ఇప్పుడు మనం అంబర్పేట నుంచి ఏమంటారు చెదరాటి పోవాలంటే దారి లేదా కింద నుంచి లెఫ్ట్ సైడ్ లో దారి లేదా ఇక్కడ ఉన్నది ఇప్పుడు అక్కడికి తప్పు దారి మనం లెఫ్ట్ సైడ్ కి వస్తాం రైట్ సైడ్ కి వస్తాం పోలీసు వాళ్ళు ఫోటోలు తీస్తాడు అది చేస్తాడు ఇప్పుడే ఫోటో కొట్టిండు ఏం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఒకటి మస్జిద్ ఉన్నది యూటర్ నువ్వు చేసుకొని రావాలంటే ఇక్కడ కూడా ఓపెన్ చేయాలి కదా మరి వాళ్ళు ఇంకో కొట్లాడతలేరు మళ్ళీ ఎందుకు అది కారణం ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆడ మస్జిద్ హటాओ మందిర్ హటాओ చర్చ్ హటాओ పబ్లిక్ సేవా కర్మ అదైతే కరెక్ట్ బ్రిడ్జ్ ప్లానింగ్